నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ రోజున హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఐలేని మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ నీట్ పరీక్షలో అనేక అవకతవకలు జరిగాయని మాకు న్యాయం చేయాలని కోరుతూ నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు గొంతెత్తి అరిచిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా వ్యవహరించడం చాలా బాధాకరం. దేశంలో దాదాపు 25 లక్షలకు పైగా విద్యార్థులు విద్య ప్రవేశం కోసం పరీక్షలు రాసిన వారు. కానీ పరీక్షలు సరిగా నిర్వహించకపోవడం వలన విద్యార్థులకు అన్యాయం జరిగినట్లు కనబడుతుంది. విద్యార్థి సంఘాలు నీటి పరీక్షలపై విచారణ జరిపించాలని కోరుతూ ఉద్యమాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం పట్టించుకునే పరిస్థితుల్లో లేదు అన్నట్టు కనబడుతుంది. పరీక్షలో పేపర్ లీకేజీ వలన కష్టపడి చదువుకున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని, పరీక్ష పేపర్లు లీకేజీలు జరగకుండా చూసే బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నీట్ పరీక్షలో వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు లక్ష్మణ్, సునీత, లక్ష్మి, పద్మ, బాలయ్య పాల్గొన్నారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై వెంటనే విచారణ జరిపించాలని కోరుతూ హుస్నాబాద్ టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రాష్ట్రంలో దేశంలోని దాదాపు 25 లక్షల మంది విద్య కోసం ప్రవేశాల కోసం జరిగిన పరీక్షల్లో జరిగిన అవకతవకలపై వల్ల అనేక మంది నష్టపోయినారు. కాబట్టి వెంటనే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని ఏదైతే అవకతవకలు జరిగిన వారు వెంటనే చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లనే లీకేజీలు జరగడం జరుగుతుంది. తప్పకుండా చర్యలు తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా పేద విద్యార్థుల కోసం న్యాయం చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ లీకేజీల వల్ల అనేక మంది కష్టపడి చదువుకున్న విద్యార్థులు నష్టపోయే పరిస్థితులు కాబట్టి లీకేజీలు కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చూడాల్సిన బాధ్యత వాళ్ళని చెప్పేసి అయితే విద్యార్థులు ఎంతో కష్టపడి చదువుకొని మరి ఎంబీబీఎస్ సీట్ కోసం నీట్ పరీక్ష కోసం కష్టపడి వాళ్ళు ఎంట్రన్స్ పరీక్ష రాయడం జరిగింది. మరి రాసిన క్రమంలో కష్టపత్రం అనేది లీక్ అవ్వడం అనేది ఎంతో సిగ్గుచేటు. ఎందుకంటే వారు ఎంతో కోరికతో రాసి మాకు సీట్ వస్తుంది అనుకోవడం ఉండడం జరిగింది. కానీ ఆ లీక్ అవ్వడం వల్ల ప్రతి ఒక్కరి యొక్క మనోభావాలు దెబ్బతినడం జరిగింది. కావున ఇలాంటి మరొకసారి జరగకుండా పరీక్షను రద్దు చేసి ఆ విద్యార్థులకు న్యాయం చేయాలి. అలాగే ఆ పరీక్ష పత్రాలు ఉన్న చోట ఏదైతే ఉన్నదో అలా సీసీ కెమెరా లేకపోవడం, అలాగే కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేకపోవడం అనేది చాలా ఘోరమైన పరిస్థితి. దీన్ని మా విద్యా నాయకుల పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇలాంటి ఇంకోసారి జరగకుండా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఇట్లాంటి ఎగ్జామ్ను రద్దు చేసి పేద విద్యార్థులను అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆదుకోవాలని మనస్ఫూర్తిగా